హైదరాబాద్ ఓయో హోటళ్లలో లగ్జరీ రూమ్స్ అనే ఒక కాన్సెప్ట్కి సంబంధించిన బిల్డింగ్స్లలో ఏం జరుగుతుంది? హైదరాబాద్లో జరిగే చాలా కార్యక్రమాలకు, అంటే ఇల్లీగల్ కార్యక్రమాలకు, డ్రగ్స్ దందాలకు కానీ, ఐపీఎల్కి సంబంధించిన బెట్టింగ్స్ కానీ, వ్యభిచారానికి కానీ, ఇవన్నీ కూడా అడ్డాలుగా మారినాయా? ఇప్పుడు కొత్తగా దీంట్లోనే హత్యలు కూడా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మనం చూసినట్టయితే ఒక బ్రేకింగ్ న్యూసే అది. గచ్చిబౌలి ప్రాంతంలోని రెడ్ స్టోన్ అనే హోటల్లో ఒక యువతి అనుమానాస్పద స్థితిలో సూసైడ్ చేసుకుంది. అసలు అక్కడ లొకేషన్లో ఏముందని చూసే ప్రయత్నం చేసినప్పుడు దాదాపు బీర్లు, సిగరెట్లు, ఇంకా కొంచెం వేరే కార్యక్రమాలు, ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు కలిసి ఒక రూమ్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. తెలిసిన తర్వాత దాంట్లో అమ్మాయి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నట్టుగా, అది ఆత్మహత్య, అది హత్య, అసలు ఏం జరిగింది ఇంకా వివరాలు తెలియాల్సి ఉన్నది. పోలీసు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు అది ఇంకా ప్రాథమికంగా విచారణలో ఉన్నది, ఇప్పటికి మాకు ఏం తెలియదు. లొకేషన్లో మాత్రం బీర్లు కానీ, సిగరెట్లు కానీ, ఇంకా ఇలాంటి కొన్ని మేము సీజ్ చేయడం జరిగింది. ఘటనా స్థలాన్ని క్లూస్ టీమ్స్తో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అసలు ఏం జరిగింది, ఎంతమంది వచ్చారు, సీసీటీవీని కూడా పరిశీలించే ప్రయత్నం చేస్తున్నాము. కానీ హోటల్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ కూడా ఆఫ్ ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నది. ఎందుకంటే కొందరు యువకులు కొంచెం ప్రశాంతంగా లేకపోతే కొంచెం వేరే విధంగా గడపడానికి ఆ హోటల్స్కి వస్తున్న క్రమంలో ఈ సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి వీళ్ళు పెద్ద డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతున్నారని చెప్పి హోటల్ యజమానులు దాన్ని బంద్ చేస్తున్నారు. దాదాపు నారాయణగూడ ప్రాంతంలో మనం చూసినట్టయితే 20 రోజులు ఒక మైనర్ బాలికని ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిందని చెప్పి తీసుకొచ్చి 20 రోజులు దాంట్లో బంధించి రేప్ చేసిండని చెప్పి దాంట్లో పనిచేసే ఒక బాయ్ ఫోన్ నుండి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసుకుంటే అక్కడ పోలీసు వాళ్ళు వచ్చి వెంటనే అరెస్ట్ చేసి ఆ అబ్బాయి మీద ఫోక్సో కేసు ఒకటి రిమాండ్ చేయడం జరిగింది. ఇలాంటి ఘటనలన్నీ కూడా హైదరాబాద్లోని ఓయో హోటల్స్ కానీ, నగర శివార్లలో ఉన్న ఓయో హోటల్స్, ఫామ్ హౌస్ల పేరు మీద ఒక పెద్ద దందా జరుగుతుంది. మొయినాబాద్ కావచ్చు, షామీర్పేట్ కావచ్చు, ఇంకా వికారాబాద్ సైడ్ కానీ ఫామ్ హౌస్లు కట్టి ఆ ఫామ్ హౌస్లలో పెద్ద మొత్తంలో ఈ దందాలు చేస్తున్నారు. ఈ దందాలు చేసినప్పుడు అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఏం లేదు, 5,000 10,000 తీసుకోవాలి, స్విమ్మింగ్ పూల్ ఉన్నది ఇచ్చేయాలి, వాళ్ళు ఏం చేయనిగా. అక్కడ చాలా కీలకంగా కేసులు కూడా ఎన్డీపీఎస్కి సంబంధించినవి కానీ, ప్రాస్టిట్యూషన్కి సంబంధించిన కేసెస్ కానీ ఈ ఏరియాలోనే బాగా బయటపడుతున్నాయనే విషయాన్ని కూడా పోలీసు వారు గమనించి ఇక్కడ ఉన్న సిటీస్ అవుట్స్కట్స్లో ఉన్న ఫామ్ హౌస్ పైన బలమైన నిఘాలు పెట్టడం ద్వారా మాత్రమే ఇలాంటి ఘటనలు ఆగుతాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఐపీఎల్ కూడా వస్తే పెద్ద మొత్తంలో బెట్టింగ్లకు అన్నిటికీ కూడా ఈ ఫామ్ హౌస్లే అడ్డాలుగా మారుతున్నాయి. కాబట్టి పోలీసు వారికి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఓయో హోటల్ని రెగ్యులరైజ్ చేయడము, దానికి సంబంధించినంత వరకు రికార్డ్స్ కరెక్ట్గా మెయింటైన్ చేసే ప్రయత్నం చేయడము, ఇలాంటివి చేయడం ద్వారా ఏదైనా జరిగే ఘటనని ముందే ప్రివెంట్ చేసి అడ్డుకునే ప్రయత్నం చేయొచ్చు. లేకపోతే మాత్రం ఇంకా రానున్న కాలంలో పెద్ద మొత్తంలో ఇవి జరిగే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే పోలీసులు, ఎస్ఓటి పోలీసులు మానవ అక్రమ రవాణాకు సంబంధించిన కేసెస్ కూడా పెద్ద మొత్తంలో రిజిస్టర్ అవుతున్నాయి. ఇలాంటి సందర్భంలోనే కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఘటనలు అవుతాయి. కాబట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.